వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కాశీ మజిలీ కథలు చెప్పుకుంటూ ఉన్నాము. మ్. అందులో భాగంగా గతం స్టోరీలో ఏం చెప్పారంటే, విశాలాక్షి తన దగ్గర ఉన్నటువంటి పండు పువ్వుని వేరే వాళ్ళకి ఇచ్చింది. అది రాజ ఉన్న సభలో అసలు ఎలా వెళ్ళింది, ఎవరి చేతులు మారిందని చెప్పుకుంటూ ఉన్నాం. పండు కథ మనం ఫినిష్ చేసాం, కానీ దానికి ఇంకొంచెం కంటిన్యూషన్ ఉంది, చెప్దాం అది కూడా. మళ్ళీ రేపొద్దున ఎవరైనా ఇంకా ఉంది కదండి ఈ కథ మీరు చెప్పలేదు అని నన్ను అడగండి అనమాట. ఏదైనా ఒక పేరు తప్పు చెప్పిన అమ్మ మీరు ఆ పేరు పొరపాటు చెప్పారు అంటే మనల్ని అంతగా ఫాలో అవుతున్నారు రమ్మగారు. దాన్ని మనము హ్యాపీయెస్ట్ థింగ్ గానే తీసుకుంటున్నాను, హ్యాపీయెస్ట్ థింగే. అందుకని ఆ పండు కథని ఇంకా కొంచెం ఉంది, కంటిన్యూషన్ చేద్దాం. పండుని భీమశర్మకి ఇచ్చింది ఈ అమ్మాయి. భీమశర్మ ఒక వ్యాపారస్తుడు భీమశర్మ దగ్గర నుంచి తీసుకుని డబ్బు ఇవ్వకపోతే భీమశర్మ ఏం చేశాడు, ఆ ఊరి ప్రభు దగ్గరకు వచ్చి చెప్పుకుంటే ఏమైంది, ప్రభు దగ్గర నుంచి ఇద్దరు సైనికులు వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ రోజు రాత్రి ఆ వ్యాపారింట్లో దొంగలు పడ్డారు. మొత్తం దోచుకుపోయారు. వాడు లబో దిబోమని ఏడుస్తున్నాడు. బ్రాహ్మడికి డబ్బు ఇవ్వనందుకు వాడికి మొదలు నష్టం వచ్చింది. ఈ పట్టుకెళ్ళిన దొంగలు ఏం చేశారు, వీడింట్లో నుంచి నగా నట్రా పట్టుకెళ్ళిపోతూ ఆ ఒక కంసాల దగ్గరికి వెళ్ళారు. మామూలుగా బంగారం పట్టుకెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, కంసాల దగ్గరే బంగారం కరిగించేసి వస్తువులు మార్చేస్తారు. కంసాల దగ్గరికి వెళ్ళేసరికి ఆ కంసాలకే ఈ పండును కూడా ఇచ్చేశారు. ఆయన బీరువాలో పెట్టుకున్నాడు, మొత్తం సరికంతా ఊడ్చేశారు, పండు కూడా వెళ్ళిపోయింది దాంతోపాటు. ఈ బంగారంతో పాటు ఏం చేశారు, ఆ పండు ఇచ్చేసరికల్లా కంసాల ఆ పండు తాలూకు రూప విశేషం దాని ఘుమఘుమకి ఆశ్చర్యపడి ఆడవాళ్ళ దగ్గర ఉంటే బాగుంటుందని ఆయనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఒక సానివాడలో, ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ వాసన పీల్చి ఆనందం పట్టలేక ఒక చోట వేళ్లాడేసింది, గాలి వచ్చినప్పుడల్లా వాసన వచ్చేలాగా. ఇంతలో ఈ భీమశర్మ రాజసైనికులకి చెప్పాడు కదా, వాళ్ళు వచ్చి వ్యాపారస్తుడి దగ్గర కనుక్కుని దొంగలు ఎక్కడున్నారు, ఎవరు దీన్ని పట్టుకెళ్లారు అని కంసాల చుట్టూతా తిరగటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే రాజభటులు పండు కోసం వెతుకుతున్నారని తెలిసిందో ఈ కంసాలు వచ్చి ఈవిడికి చెప్పాడు, ఆ పండు ఎక్కడైనా పడేయకపోయామంటే కొంప మునిగిపోతుంది, బంగారం నేను కొన్నట్టు బయటపడుతుంది, నీకు కావాలంటే ఇంకో 2 వస్తువులు ఇస్తాను, ఆ పండు మాత్రం బయట పారేయమన్నాడు. ఆవిడకి బాధగానే ఉంది పాపం ఆ పండు పారేయటం. తన దగ్గర ఒక దాసి ఉంటే ఆ దాసికి ఇచ్చింది, వస్తే దీన్ని ఎక్కడైనా మురుగుంట్లో పడేవాను. ఆ దాసి పడేసానని చెప్పింది, కానీ దానికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అది పట్టుపోయి వాడికి ఇచ్చింది. వాడేం చేశాడు, ఆ వాసన పాప ఎంత బాగుంది, మనం కౌసు తింటే ఏమొస్తుంది, బజార్లో అంగట్లో పెడితే బోల్ డబ్బులు వస్తాయి, తీసుకుపోయి వాడు ఏదో పళ్ళ కొట్టుంది వాడికి, ఆ పళ్ళ కొట్లో పెట్టుకున్నాడు. ఆ దారైపోతున్న వాళ్ళందరూ ఆ వాసనకు ఆగి చూస్తున్నారు, ఇది ఏం పండు అని. ఆ దారిని పోతున్న రాజు సైనికులు పండు పట్టుకున్నారు, ఈ పండు ఎక్కడిది నీకు అని. తత్త మమ్మ పాప అంటారు, ఏమంటారు, ఎందుకంటే ఈ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పబడే వాళ్ళంతా సజావైన స్నేహితులు వాళ్ళు కాదు, ఏవో కుటుంబాల్లో నుంచి ఎవరితోటో దొంగతనపు స్నేహాలు వాళ్ళు అనమాట. ఇప్పుడు వీడి స్నేహం వీడి నుంచి ఆవిడ స్నేహం, ఆవిడ నుంచి పైది ఆ పైది అన్నీ బయటపడ్డాయి. అలా పండు రాజుగారి దగ్గరకు వచ్చింది. పండు సంగతి తేలిపోయింది. పండుని ఒక రాజపురుషుడు ఇచ్చాడు, పంచకళ్యాణి గుర్రం మించి వచ్చిన వాడు. అదైపోయింది. పైంది పువ్వుని ఆడమనిషి ఇచ్చింది, ఆ అమ్మాయి పక్కన గుర్రం ఉందని చెప్తున్నాడు ఆయన. ఈ పువ్వు తీసుకున్న ఆయన ఏం చెప్పాడంటే, నేను పువ్వు నాకు ఇచ్చిందండి ఆ అమ్మాయి, చాలా మా కృపతోటి దయగా ఇచ్చింది, పోనాయన ఇది ఏదైనా చేసుకుని బతకమని. నేను ఆ పువ్వు పుచ్చుకుని ఓ చోట వెళ్తూ ఉంటే ఆ దారైపోతున్న 2 పెద్ద మనుషులు, ఏమిటి ఇక్కడ ఏదో సుగంధం వాసన వస్తుంది, నీ దగ్గర ఏదైనా సుగంధ ద్రవ్యం ఉందా అని నన్ను అడిగారు. ద్రవ్యం కాదు, ఈ పండు ఈ పువ్వు ఉందని గుడ్డ మూట విప్పదీసేసరికల్లా చాలా వాసన వస్తాయని వాళ్ళిద్దరు ముచ్చటపడి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము ఇవ్వమన్నారు. నాకు డబ్బు వద్దు, నా కుటుంబాన్ని పోషించండి చాలన్నారు. పిల్లలు ఉన్నారు కదా మరి, అందుకని సరేనని ఒప్పుకున్నారు. నన్ను వెంబడబెట్టు తీసుకెళ్లారు, నన్ను ఒక ఇంట్లో ఉంచారు, నన్ను మా పిల్లల్ని పువ్వు వాళ్ళు తీసుకున్నారు, మమ్మల్ని ఏ లోటు లేకుండానే చూశారు కొంతకాలం. ఇంతలో నాకు క్రమంగా అర్థమైంది, వాళ్ళు ఒకే కుటుంబీకులని భావించాను, కానీ నిజం కాదు, ఇద్దరు ఫ్రెండ్స్, వేరు వాళ్ళు. వీళ్ళిద్దరికీ కామన్గా ఒక స్త్రీతోటి సంబంధం ఉంది, ఆవిడ ఒక వేసే శిఖామణి. సరే వాళ్ళిద్దరికీ ఈ పువ్వు వ్యవహారము ఆ వేసే శిఖామణి వ్యవహారంలో పోట్లాట వచ్చింది, కొట్టుకున్నారు వాళ్ళు. ఆ కొట్టుకుని ఒకరోజు ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని చచ్చిపోయారు. ఓహో, నా పోషణ భారం ఎవరి మీద పడ్డట్టు, ఇప్పుడు పువ్వు కోసం ఇల్లంతా వెతికా, పువ్వు ఇంట్లో లేదు, వీళ్ళు పట్టుకుపోయి ఆవిడకి ఇచ్చారు. అందుకని నేనేం చేశాను, ఆవిడ ఇల్లు ఎక్కడో వెతుకుని, అమ్మాయి ఆ పలానా పుష్పం నీకు వాళ్ళు తెచ్చిచ్చారు కదా, ఆ పువ్వు నేను తెచ్చిచ్చింది, నాకు ఒక అమ్మగారు ఇచ్చింది, మరి పువ్వు ఇస్తావా, నన్ను పోషిస్తావా అని అడిగాను. ఆవిడ ఇంకా నయం, నాకు ఏదైనా మా ఇంట్లో ఒక వస్తువు వచ్చిందంటే ఇక నాదే, చచ్చినా వెనక్కి ఇవ్వవు, అలాంటివి కుదరవు, అది కుదిరే వ్యవహారం కాదు, వెళ్ళిపోమండి.
అనేసరికి ఇప్పుడు ఏం చేయాలి? ఉమ్, అప్పుడు నేను అప్పుడు ఆ సమయంలో ఏమైంది, చండవర్మ గారు ఈ రాజ్యానికి రాజు, మలయాళ రాజ్యపు రాజు, ఆ గ్రామంలో నేను ఉండటానికి వచ్చాడు. ఎక్కడికో వస్తూ అక్కడ ఉన్నాడనమాట. ఆ ఊళ్ళో బస్ చేయడానికి బస వచ్చాడు. చేశారు. ఆయన మజిలీలో అదొక భాగం. ఈయన వెళ్ళి ఈ బీద బ్రాహ్మణుడు వెళ్ళి ఇది మా దేశపు రాజుగారు ఇక్కడ ఉన్నారని ఆ రాజుగారిని కలుసుకుని, అయ్యా ఇలా ఫలానా ఒక విచిత్రమైన పుష్పం అంటే అది రాజుల దగ్గర ఉండవలసింది, నేను నిర్ధనుణ్ణి, ఓ అమ్మాయి ఎవరో నాకు ఇట్లా ఇచ్చింది, అదేమో ఇట్లా ఒక శిఖామణి దగ్గర చేరిపోయిందండి, ఆవిడ నేను ఇవ్వనంటుంది చూడండి అని కనుక్కునేసరికల్లా ఆయన ఇదేమిటి అని వెళ్ళి సైనికులను పంపించాడు. అక్కడికి పంపించేసరికల్లా సైనికులు ఆవిడని రెక్కలు విరిచి పట్టుకొచ్చారు. పువ్వు సంగతి చూస్తే, పువ్వు చూస్తే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇంత అమోఘమైన పుష్పం రాజుల దగ్గర ఉండాలి, నువ్వు రాజుకు అప్పచెప్తావా జైల్లో పడతావా అని బెదిరించారు. ఆవిడ ఇంకేం చేస్తుంది, లబలబలాడుతూ, రాజులతో ఎవరు పెట్టుకోరు కదా, ఆ పువ్వు ఈయనకి అప్పచెప్పింది. ఆ చండవర్మ గారు ఆ పుష్పాన్ని ఈయనకి ఇక్కడ ధర్మదత్త, మనం ఇక్కడ రాజుగారి దగ్గర చూస్తున్నాం కదా, ఇక్కడికి పంపించారు. ఈ ధర్మపురి అనే రాజ్యానికి పంపారనమాట. ఈ రెండు పువ్వు పండు ఇద్దరు రెండు కలిసి ఒక మనిషి ఇచ్చినవి. వాళ్ళు బాగా ఆలోచించుకున్నారు, ఇవి రెండు ఒకళ్ళే ఇచ్చారు, ఇవి ప్రత్యేకమైనవి. సరే ఈ మాట్లాడుకున్నాక వాళ్ళ మణిమంజరిను మదన మంజరిని ఒక సంగీతం పాడడానికి ఒక ఆవిడ వచ్చి ఉంది అక్కడ. ఈ సభ అంతా అయిపోయింది. పండు పువ్వు గురించి మాట్లాడుకున్నాక సంగీతం మొదలుపెట్టారు. ఆవిడ ఏదో చక్కగా పాడుతుంది, చాలా బాగా పాడుతుంది. ఈ సభలో విశాలాక్షి పురుష వేషంతో కూర్చుని ఉంది కదా, తన పండు తన పువ్వు ఇక్కడే సేఫ్గా ఉన్నాయని తెలుసుకుని స్థిమితంగా కూర్చుంది. ఈవిడ పాడుతూ ఉంటే ఆ విశాలాక్షికి బోల్డ్ ఉత్సాహం వచ్చింది. ఏమనుకుంది, ఎవరైనా పాడుతుంటే సంగీతజ్ఞులు తాము కూడా పాడాలని ఆ ఉత్సాహం వస్తుంది, గొంతు కలుపుతారు. ఈవిడ ఏమనుకుందంటే మనం కూడా పాడదామనిపించి ఆ సభలో ఎవరో ఉంటారు కదా అధికారులు, అయ్యా నేను కూడా సంగీతం చెప్పుకున్నానంటే నా విద్యను కూడా ప్రదర్శించే అవకాశం ఇవ్వండి అంటే వాళ్ళు అమోఘంగా అలాగేనమ్మా అన్నారు. ఈ మదన మంజరి పాట సంగీతం అయిపోగానే ఈ కొత్తగా ఎవరో ఆగంతకుడు ఒక ఆయన వచ్చాడు, సంగీతం పాడతానంటున్నాడు, ఈయన విద్య కూడా చూద్దాం, సభ ఎట్లాగూ తీర్చుంది, రాజుగారులు ఉన్నారు అని చెప్పి కూర్చున్నారు. సరే ఈ పాడటం మొదలుపెట్టేసరికి జనాలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి, రకరకాల విద్యలు వచ్చు, సంగీతం వీణ వాయించడం అమ్మాయికి రాని విద్య లేదు. దానికి తోడు వస్తూ దారిలో ఒక ఆవిడ వీణ వాయించడము, మోహన్ రాగం విచిత్రంగా ఆలపించడం చూసింది కదా, ఆవిడ పాడిన స్టైల్లో పాడింది. జనాలు మైమరిచిపోయారు ఆ సంగీతానికి. ఆ మదన మంజరి కూడా ఆశ్చర్యపోయింది, ఆవిడ గొప్ప సంగీతకర్త, చాలా పేరుంది ఆవిడకి పాటకర్తగా. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఇదేం సంగీతం అండి, దివ్యమైన సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది ఇదని. అక్కడి నుంచి చిట్ట చివరికి ఆవిడ ఆ వీణాధారి పాడినటువంటి మోహన్ రాగం పాడింది, మగవేషంతో, కొంచెం నాజుకైన గొంతు అంతే. అందరూ అసలు ఎలా అయిపోయారంటే ఆ పాటకి తన్మయులైపోయి మమేకమైపోయారు సంగీతాలు. ఇక రాజు ఈ చండవర్మ ఆ దేశపు ఆ ధర్మదత్తుడు ఎవరో రాజుగారు అసలు మామూలుగా కాదు, మైమర్చిపోయారు. నాయన నువ్వు ఎక్కడ పడివి, ఏమేమి వచ్చు నీకు విద్యలు, నువ్వు అసలు ఇట్లాంటి సంగీతం ఏమిటి మేము మా జీవితంలో వినలేదు, ఇంత అత్యద్భుతమైన సంగీతం ఉన్న నీ దగ్గరే ఇలాంటి అమోఘమైన వస్తువులు ఉండాలని ఆ పండు పువ్వు రెండు ఈయన గిఫ్ట్ ఇచ్చారు. ఓకే, ఆయనకే గిఫ్ట్ వచ్చేసి మీరు మా దగ్గర ఏం చదువుకున్నారంటే నాకు అదొచ్చు ఇదొచ్చు అన్నాడు, చెప్పాడు. రేపు ఇక్కడ బోల్డంత సభ జరుగుతుంది, రేపు మీ విద్యా ప్రదర్శన కూడా మాకు చూపిద్దురుగాని అన్నారు. మర్నాడు వెళ్ళి ఏదో శాస్త్రము వాదము కూడా చేశారు. వాళ్ళు ఇక నువ్వు వెళ్ళిపోవద్దు, మా దగ్గరే ఉండు అని చెప్పి అక్కడే అట్ట పెట్టుకున్నారు. అట్ట పెట్టుకుని ఈ అట్ట పెట్టుకోవటం ఎక్కడికి, చండవర్మ గారి దగ్గర ఉంచుకున్నారనమాట. నువ్వు మాతోటి ఉండిపో, ఇంత విద్వత్తు ఉన్నవాడు మా దగ్గర ఉండవలసిందే అని చెప్పి నువ్వు ఎవరు ఏమిటి అని కనుక్కున్నారు. ఏదో ఊరుగా ఏం చెప్తాడు, వివాహం అయిందంటే కాలేదని చెప్పింది, వివాహం కూడా కాలేదు. సరే ఈయన కొద్ది రోజులు అక్కడ ఉండి ఆ తన పువ్వు పండు భగవంతుడు ఎట్లా చెప్తాడు, 4 రోజులు తిరిగేసరికల్లా సైనికులు ఎక్కడక్కడ తిరిగి ఈ పంచకళ్యాణి గుర్రాన్ని పట్టుకుని తీసుకొచ్చారు. ఆ గుర్రాన్ని నాదే, నాకు కావాలని తీసేసుకుంది. ఈవిడ ఎక్కడో వదిలిపెట్టేసిన గుర్రము వచ్చేసింది, ఎవరెవరికో దానం చేసిన తన పండు ఫలము కూడా చేతికి వచ్చేసింది. అవన్నీ పెట్టుకుని స్థిమితంగా రాజస్థానంలోనే రోజు పాటలు పాడుకుంటూ బాగానే ఉంది. కొన్నాళ్ళు గడిచింది. భర్త గురించి తెలియాలి, లోపల ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది అనుకుంది. ఇంతలో ఏమైంది, ఈ రాజుగారికి ఒక కూతురు, అమ్మాయి పేరు ఏమిటో మర్చిపోయాను, చాలా మంచి పేరు, జ్ఞాపకం రావట్లేదు, కథ మధ్యలో గుర్తొస్తే చెప్తా. అలానే ఈ రాజుగారి అమ్మాయి ఈ కుర్రాడి మీద మనసు పడింది, ఈ మగవేషంలో ఉన్న అమ్మాయి మీద. సరే తిలోత్తమని ఒక చెలికత్తని పంపించింది, చెలికత్త పేరు గుర్తుంది, అమ్మాయి పేరు గుర్తు రావట్లేదు నాకు. ఈ రాజుగారి అమ్మాయి ఏం చేసింది, ఉత్తరాలు రాసి పంపించడం మొదలుపెట్టింది ఈ తిలోత్తమ ద్వారా. అక్కడి నుంచి ఓ రోజు వచ్చేసింది కలుసుకోవటానికి, నన్ను పెళ్లి చేసుకోమంటే, అమ్మాయి ఇట్లా పెళ్లి కావాల్సిన కన్నీళ్ళు ఇట్లా స్వతంత్రించకూడదు,
ఇది మంచి పద్ధతి కాదు, ఈ అబ్బాయి ఏదో అంటే మగ వేషంలో ఉన్న విశాలాక్షి కొంచెం బుద్ధి చెప్పి పంపించింది. పంపిస్తే రెండో రోజు రాజుగారే ప్రపోజ్ చేశాడు, నాకు ఒక్కగానొక్క కూతురు, నువ్వేమో చాలా విద్యా పాండిత్య ప్రకర్ష కలిగిన వాడివి, బుద్ధిమంతుడివి, నీకు ఎలాగూ కుటుంబం లేదు, మా ఊళ్ళో ఉండి మా పిల్లని పెళ్లి చేసుకో. నేను ఎందుకు చేసుకున్నానో ఎలా చేసుకున్నానో నాకు తెలీదు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాను అని చెప్పింది విశాలాక్షి వీళ్ళందరికీ. ఓ పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత ఏముంది, భర్త దగ్గర ఉండాలనుకుంటుంది ప్రతి ఆడపిల్ల, సహజంగా అనుకునేది. ఈవిడ జాగ్రత్తగా ఆలోచించుకుని ఏం చెప్పిందంటే, కొత్త పెళ్లి కూతురికి 1 సంవత్సరం గడువు కావాలి నాకు, నువ్వు నాతో కలిసి ఉండద్దు, మనకి పెళ్ళయింది, మన దారి నీ దారి నువ్వు ఉండు, నా దారి నేను ఉంటాను, ఓ ఏడాది తర్వాత అప్పుడు చూద్దాం, అప్పటిదాకా నాకేదో శాపం ఉందని అమ్మాయిని ఒప్పించి. ఇంకా ఏడాది అవల, ఇంతకీ పెళ్ళైన 3-4 నెలలకు ఆ చండవర్మ గారు కాస్త చనిపోయాడు. ఓ చనిపోగానే ఎవరు రాజు అవుతారు లెక్క ప్రకారం? అల్లుడే కదా. అల్లుడు రాజు అయిపోయాడు. ఈ రాజు అయ్యే లోపలే ఈ అమ్మాయికి ఇక్కడ ఇలా బలులు జరుగుతాయని, ఇక్కడ శక్తి పూజ చేస్తారని, ఈ ఊళ్ళో ఇలాంటి విపరీత ప్రవృత్తులు ఉన్నాయని తెలిసింది. సరే మనం రాజు అయ్యాం కాబట్టి ఆ పద్ధతులు మాన్పించాలని మొదలుపెట్టింది. ఈ మొదలుపెట్టి ఇదంతా వెతుకుడు క్రమంలో చిట్ట చివరికి తాను అడవిలో వదిలిపెట్టి వచ్చిన పుస్తకం ఆ కృష్ణశర్మ కృష్ణదాసు వాడి ఇంట్లో దొరికింది. అంటే ఆ పుస్తకం ఖచ్చితంగా అడవిలో తనతో పాటు ఉన్నవాడో తను చెప్పినవాడో పట్టుకొచ్చి ఉండాలన్నమాట. వాళ్ళ కోసం వెతుకుతూ వీళ్ళని పట్టుకుందనమాట. అట్లా ఇదిగో అని ఈ లోపల ఏం చేసింది, తన కొత్తగా తను పెళ్లి చేసుకున్న భార్యని పిలిచి చూపించింది, ఈయనే నా మనోహరుడు, నా భర్త, ఇది ఇది నేను స్త్రీని అని చెప్పింది. ఆ అమ్మాయికి తర్వాత తెలిసిపోయింది, ఏడాది తర్వాత చెప్పుకుంది, నువ్వు కూడా నాతోటే ఉండు, నా భర్తని నువ్వు కూడా పెళ్లి చేసుకుందు కానీ అని చెప్పింది. ఆ అమ్మాయిని తనతోటే ఉంచుకుంది. అక్కడి నుంచి సెట్ అయిపోయింది మొత్తం. అయిపోయేసరికల్లా ఈయన అన్నాడు, అమ్మ చాలా మా అదృష్టవంతురాలివి, రాజయ్యావు, మీ ఊరికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, మీరు ఒక పని చేయండి, నువ్వు నీ భర్త కూడా చాలా ప్రజ్ఞావంతుడు, ఇతను ఆ సింహం మనం అక్కడ అడవుల్లో చూసి భయపడ్డ సింహాన్ని ఇతనే చంపేశాడు, ఓ పని చేయండి, నాకేమో మా అబ్బాయి మీద దిగులుగా ఉంది, మా రాజ్యం ఎలా ఉందో మమ్మల్ని పంపించేసే ఇక్కడి నుంచి, ఈ దేశం మలయాళ దేశం నుంచి పడవ మీద వెళ్ళాలి, షిప్లో వెళ్ళాలి, నేను మీ పిన్ని వెళ్ళిపోతాము, నువ్వు నీ భర్త ఇక్కడున్న సైన్యము, ఈ రాజ్యం కూడా ఎమ్మైదే కదా, ఇక్కడి నుంచి మన దగ్గర ఈ పుస్తకంలో ఉంది, కోటలోకి రహస్యంగా ఎలా వెళ్ళాలో, కాశీరాజ్యపు కోటలోకి, అందులోకి వెళ్ళిపోండి, వెళ్ళిపోయి ఆ శత్రువుని జయించేసేయండి, మేము ముందు మా పిల్లవాడిని చూసేసి మేము అటు వస్తామని చెప్పాడు ఈయన ఇంద్రద్యుమ్నుడు. బాగుంది, సరేని అనుకున్నారు. సరే అనుకున్నాక ఏమైంది, వీళ్ళ దారిని వీళ్ళు బయలుదేరారు, వాళ్ళ దారిని వాళ్ళు బయలుదేరారు. ఈ పినతల్లికి ఇద్దరికి కొన్ని పడవలు మాట్లాడి బోళ్ళంత ధనం అవన్నీ ఎక్కించి వాళ్ళకి వీడుకోలు చెప్పి భర్తతో కలిసి ఈవిడ యుద్ధానికి వెళ్ళిపోయింది విశాలాక్షి. ఈ పడవ ఎక్కారా, కొంత దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళకి పెద్ద తుఫాన్ వచ్చి పడవ కాస్త పగిలిపోయింది. భార్య భర్త చెరో పక్కకి పడిపోయారు. పెళ్ళాం ఏమైపోయింది, అయ్యో కలుసుకున్నాను, ఇంతలోనే వియోగం వచ్చిందా, ఆమె కళ ప్రకారం వియోగం సంవత్సరం పైన వియోగం సంభవించింది, కలిసాక కూడా వియోగం వచ్చింది, ఏమిటా అని ఆయన నీళ్ళలో పడి సముద్రంలో ఈదుకుంటుంటే సడన్గా గంధపు వాసన వచ్చింది. ఆయనకి పెద్ద గంధపు చెక్క ఆయన వైపు తేలుకుంటూ వస్తుంది, దాని మీద ఎవరో ఉన్నారు. నీళ్లు తడి తగిలితే గంధం వాసన వస్తుంది కదా, గంధపు చెక్క. సరే ఈయన చూసేసరికల్లా ఆ పడవ చెక్క మీద ఉన్నది ఎవరు, తన భార్యే. ఆ అమ్మాయి అనుకుని ఈయన ఏం చేశాడు, ఆ భార్య కేకలు పెట్టి ఆ దొంగ మీదకి ఆ బల్ల మీదకి ఆయన కూడా ఎక్కేశాడు. ఇద్దరు కలిసి ఎలాగోలాగా ఒక పక్కకి చేరారు. ఒక రోజు 2-3 రోజుల పాటు అందులోనే పడి కొట్టుకుని మధ్యలో ఏవో చిన్న కొన్న దీవులు తగిలితే ఎలాగోలాగా చిన్న చెట్టు కొమ్మలు గాడలు అవి ఇవి ఆధారం చేసుకుని, ఆహారం లేదు, సముద్రపు నీళ్ళల్లో ప్రయాణం, మనుషులు ఎట్లా అయిపోతారు, ఉప్పురిసిపోతారు, నల్లగా అయిపోతారు, జుట్లు గిట్లు అటకట్టుకుపోతాయి, నానా రకాలుగాను ప్రచండంగా ఉంటుంది, వ్యవహారం ఏమి తాపీగా ఉండదు, సినిమాల్లో చూసినట్టు ఉండదు కదా. అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళిపోయారు, ఒక తీరానికి చేరారు. అమ్మయ్య మొత్తానికి భూమి కనపడిందని బయటకు వచ్చారు. సముద్రం దగ్గర నుంచి ఎవరో కనపడేసరికల్లా అక్కడ ఏదో వేద సభ అవి ఇవి జరుగుతున్నాయి, మనుషులు అందరూ వెళ్ళిపోయారు, ఏదో పూజ జరిగినట్టుగా కనపడుతుండేసరికల్లా ఆయన ఎవరు ఏమిటి అంటే, ఈయన ఫలానా రాజ్యం, ఇప్పుడు ఈయన చక్రవర్తి కుమారుడైన విజయుడు అని ఆయన, విజయుడు తన తల్లిదండ్రుల దీనికోసం, అంటే తల్లిదండ్రులు క్షేమంగా రావడం కోసం ఇప్పుడే ఇక్కడ పూజలు అవి చేశారు, ఇప్పుడే వెళ్ళారన్నాడు అని చెప్పాడు అక్కడ ఉన్నవాడు. అయ్యో ఇంకేముంది, మన అబ్బాయి మన కోసమే ఇక్కడ పూజలు చేసినట్టు, చక్రవర్తి కుమారుడు ఎవరు, ఇంద్రద్యుమ్నుడే చక్రవర్తి, ఈయన కొడుకి ఆ విజయుడు. మనం ఇక్కడికి వస్తామని అబ్బాయికి ఎలా తెలిసింది, మనం ఇంటి దగ్గర ఉండాల్సిన వాడు ఈ దేశానికి ఎందుకు వచ్చాడు, ఇది ఓఢ్ర దేశం, వీళ్ళు వెళ్ళింది ఒరిస్సా. ఒరిస్సాకి చేరారు. ఆ సముద్రంలో మలయాళ దేశంలో పడవెక్కిన వాళ్ళు ఆ సముద్రంలో పడి
ఒరిస్సాకు వచ్చారట. ఓడ్ర దేశానికి మన పిల్లవాడు ఎందుకు వచ్చాడు ఆశ్చర్యంగా అని అనుకుంటూ సరే కోటకి, రాజుగారి కోట దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టారు. అక్కడ రాజులు ఉండవలసిన కోట ఒకటి ఉంది కదా. వెళ్ళేసరికల్లా ఏమైంది, మహారాజు గారి దగ్గరికి వెళ్ళాలంటే ఒప్పుకోలే బయట ఉన్నవాళ్ళు. కాదండి, కాశీరాజు గారి అమ్మాయి అల్లుడు వచ్చారు, ఇక మరి రాజకుమారుడు ఆయనతో వాళ్ళతో మాట్లాడతారంటే, అలాగే మీ అమ్మ నాన్న వచ్చారని చెప్పమన్నాడు నేను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏమిటి ఇంద్రద్యుమ్న ప్రభువులా ఇలా అయిపోయారు ఏమిటి, మేము గుర్తించలేదని వాళ్ళని తీసుకెళ్ళి లోపలికి కబురు చేశారు. కబురు చేయగానే లోపల నుంచి కొడుకు పరిగెత్తుకొచ్చాడు. అమ్మ నాన్న వచ్చారా, మీకోసం వచ్చాను నేను ఇక్కడికని. అతను వెనకాలే విశాలాక్షి భర్త బయటకు వచ్చారు. ఇదేమిటి చుట్టాలంతా ఇక్కడే ఉన్నారు, ఇలా ఎక్కడికి ఇలా ఎలా చేరారు, ఏమైంది, మీరు ఈ అవతారాలు ఏమిటంటే ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు. ఆ అమ్మాయి కాశీ రాజ్యానికి యుద్ధానికి వెళ్ళింది, ఊళ్ళోకి చేరిపోయింది. ఊళ్ళోకి చేరి ఏం చేసింది, ఆ లోపల ఉన్న శత్రువుని జేసేసింది అనమాట, సంహరించింది. మొత్తం కోటంతా స్వాధీనపరుచుకుంది. తన పాత వాళ్ళంతా రెడీగానే ఉన్నారు ఈమె కోసం. ఎప్పటికైనా తిరిగి వస్తుందేమో రాజకుమార్తె అల్లుడు వస్తారని. ఈ చండప్రచండుగా తయారైన అల్లుడు గారిని చూసి అందరూ ఓహో అన్నారు. వాళ్ళు స్థిమితంగా అయ్యారు. ఇతను ఏం చేశాడు, ఈ కుర్రాడు ఏం చెప్పాడు, వాళ్ళ పరిస్థితి అది. ఈ కుర్రాడు ఏం చెప్తున్నాడు, నేను మీరు ఎప్పటికీ తిరిగి రాలేదు, మీకోసమని నేను అడవి దగ్గరికి వస్తే అమ్మని శబర సైన్యాలు ఎత్తుకుపోయాయని, మీరు అడవిలోనే సింహాన్ని వెతుకుతూ ఉండారని తెలిసిపోయింది, నేను వెతుక్కుంటూ తిరుగుతున్నాను. అట్లా తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. వచ్చేసరికల్లా దేవాలయంలోకి వెళ్ళి శివదర్శనం చేసుకుందామని వెళ్తే, శివదర్శనం చేయడానికి కాశీ వెళ్ళాడనమాట. మహారాజు ఉన్నాడు, దర్శనానికి కుదరదు, బయట నుంచోమంటే, చక్రవర్తి కుమారుడిని నేను బయట నుంచోటం ఏమిటి, మహారాజు లోపల నుంచోటం ఏమిటని నేను చాలా చిన్నపోయాను. అయితే అక్కడికి ఒక సన్యాసి వచ్చాడు. వచ్చి, నాయన నువ్వెవరు ఏమిటని అడిగి, నేను ఇట్లా చెప్పాను, మా అమ్మ నాన్న ఏమయ్యారో తెలీదు, నాకు ఏం చేయాలో తెలియక రాజ్యాన్ని మంత్రుల మీద వదిలిపెట్టి తిరుగుతున్నాను, అమ్మ నాన్న లేకుండా ఉండలేకపోయానని చెప్తే, ఆయన నా లెక్కలు వేసి నా ప్రశ్నకి, మీ అమ్మ నాన్న ప్రస్తుతం సముద్ర ప్రయాణంలో చాలా పెద్ద జలగండంలో ఇరుక్కుని ఉన్నారు, కానీ వీళ్ళు రాబోయే రోజుల్లో ఓడ్ర దేశానికి చేరబోతారు అని చెప్పారు. కాబట్టి ఓడ్ర దేశంలో ఉన్న సముద్ర తీరానికి నువ్వు వెళ్ళిపోవు అని చెప్పారు. ఈ చెప్పగానే ఇంతలో ఈ కాశీరాజు గారి కుమార్తె అల్లుడు వచ్చారని, వాళ్ళు కోటను స్వాధీనం చేసుకున్నారని అక్కడ నేను తెలుసుకున్నాను. వాళ్ళని పలకరించి, మీరు కూడా వాళ్ళని కలిశారని తెలుసుకుని మేము వాళ్ళని పడవెక్కిచ్చామని చెప్తున్నారు. సరే, అక్కడి నుంచి బయలుదేరి మేము ఇక్కడికి వచ్చాము ఈ ఓడ్ర దేశానికి. వచ్చి సముద్ర తీరంలో మీకోసమని దానాలు అవి సలిపి ఇప్పుడే ఇంటికి వచ్చాను అని చెప్పాడు. అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, ఒక గంధపు చెక్క వల్ల మేము ఇంత దూరం ఇట్లా ప్రయాణం చేయగలిగాం, కాబట్టి నేను ఇప్పుడు ఇంటికి రాను, మేము క్షేమంగానే ఉన్నాం కదా, మీరు వెళ్ళిపోండి, కాశీ రాజ్యానికి అమ్మాయి వెళ్ళిపోతుంది, నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో, మన రాజ్యానికి వెళ్ళిపో మంది మార్పలంతో. నేనేం చేస్తానంటే, నేను తెచ్చినటువంటి గంధపు చెక్క ఉంది చూడు, మమ్మల్ని ఇద్దరిని తీరాన్ని చేర్చింది, దాంతో దేవతా ప్రతిమలు చేయించి ఇక్కడ పెద్ద దేవాలయం కట్టించి ప్రతిష్ఠ చేసి వస్తాను. ఆ చెక్క లేకపోయింటే నేను నిన్ను చూడగలిగేవాడిని కాదు, అసలు భూమినే చూడగలిగేవాడిని కాను అని చెప్పాడు. పెద్ద గంధపు చెక్క. సరే, అప్పుడు ఏమనుకున్నారు వీళ్ళు, సరేనన్నాడు రాజకుమారుడు. రాజు తలుచుకుంటే కొదవేముంది, ఏం చేయాలంటే అది చేస్తారు. ఈ చెక్కతోటి శిల్పాలు చేసే వాళ్ళు ఎవరున్నారని చాలా వెతికి చాటింపేశారట. ఒకనాడు ఒక ఆయన వచ్చాడట, నేను దారు శిల్పాలే చెక్కుతాను, మామూలు రాతి శిల్పాలు చెక్కను అని చెప్పాడు. నీకేం కావాలంటే అది ఇస్తామన్నారు. నాకు ఏమీ అక్కర్లేదు, నా పని అయ్యేదాకా నన్ను డిస్టర్బ్ చేయొద్దు, మొత్తం ప్రతిమలు తయారయ్యాక నా అంతటి నేను తలుపు తీసుకొస్తాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నట్టు. సంవత్సరం పైన గడిచిపోయిందట. అతను లోపలే ఉండిపోయాడు, ఆ చెక్క లోపలే ఉంది, అతను లోపలే ఉన్నాడు. చెక్కిన శబ్దం కానీ గీసిన శబ్దం కానీ, చెక్క నుంచి ఏదైనా పని చేయాలంటే కచాకచ గీయాలా, సౌండ్ వస్తుంది, ఏ శబ్దము లేదు. చూసి ఎప్పుడో ఒక రోజు ఆ తలుపులు తెరిచేశారు. తెరిచేసేసరికి సగం చేయబడిన చెక్క విగ్రహాలు కనపడ్డాయి. అందుకే జగన్నాథ విగ్రహాలు మొండి విగ్రహాలుగా ఉంటాయి. కాళ్ళు చేతులు అవి సక్రమంగా ఉండవు, పెద్ద పెద్ద ముఖాలు ఉండి ఇంతంత కళ్ళు ఉండి, చేతులు ఇక్కడ ఈ పార్ట్ ఉండి కింద పార్ట్ లేకుండా అలా కనిపిస్తాయి. దాంతో మాయమైపోయాడు ఆ శిల్పి, లేడు అక్కడ. దీని మీద ఇంకొక విషయం, మన వాళ్ళు ఈ జగన్నాథ కథలు ఎలా చెప్తారంటే, మయశిల్పే వచ్చాడని, ఆయనే చెక్కాడని, డిస్టర్బ్ చేయటం వల్ల ఆయన మాయమైపోయాడని అంటారు. ఇక్కడ కూడా ఇంచుమించు అలాంటి కథే చెప్తుంది. కొద్దిగా ఏవో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి, అదే చెక్కే మెయిన్ అక్కడ. సరే, అక్కడి నుంచి ఏం చేశారు వీళ్ళు, అలా ఉన్నా కూడా ఎక్కడా లేని ప్రత్యేకమైన విగ్రహాల్లాగా కనపడుతున్నాయి.
ఈయన ఎందుకు తొందరపడ్డాడు రాజు? దేవాలయాలు కట్టించేశాం, దేవాలయాలు ప్రతిష్టకు రెడీగా ఉన్నాయి, విగ్రహాలు ఎప్పటికీ రావడాలి, అందుకు తొందరపడ్డాడు. సరే, ఈయన ఏమనుకున్నాడంటే ఇంత అపురూపమైన విగ్రహాలు ఎవ్వరూ భూమి మీద చేయలేరు. ఆ కళ్ళు ఏమిటి అసలు? ఆ కళ్ళు మనలోకి దూసుకుపోతున్నట్టు ఉంటాయి, మన లోపలికి చూస్తున్నట్టు ఉంటుంది ఆ చూపు. అందుకని ఆయన ఏమనుకున్నాడంటే నేను యోగంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ముహూర్తం కనుక్కుంటానని చెప్పాడట భార్యకి. ఆయన ఒక చోట తపస్సు కూర్చుని యోగంతో ఆత్మతో వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడి దగ్గర. ఇక్కడే ఉండిపోయాడు ఈయన. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మాని అడిగాడు ముహూర్తం కావాలని. ఆయన నవ్వేట బ్రహ్మ, ఇంకేం ముహూర్తం, విగ్రహాలు ఎప్పుడో ప్రతిష్ఠ అయిపోయినాయి, చాలా కాలయాపన అయిపోయింది, నువ్వు వెళ్ళిపోమన్నట్టు. వెళ్ళిపోమంటే ఈయన ఏం చేశాడు, మళ్ళీ ఎక్కడ హాస్పిటల్ వేసుకుని కూర్చున్నాడు పద్మాసనంలో, అలా లేచాడు. లేచి చూస్తే చుట్టుపక్కల ప్రపంచం అంతా కొత్తగా ఉందట. ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, భార్య కొడుకు వాళ్ళు ఎవరు కనపడలే. తను కట్టిన దేవాలయాల్లో విగ్రహాలు లేవు, వేరే చోట ఎక్కడో ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ఆ గుళ్ళోకి వెళ్ళిపోతుంటే ఎవరు ఆయన్ని వెళ్ళనివ్వలే. నేను ఇంద్రద్యుమ్నుడు అంటే నమ్మలేకపోయారు. పైగా ఈయన ఏం చేశాడు, అప్పట్లో ఇది శిల్పాలు చెక్కుతుండగా, తమకు దేవాలయాల నిర్మాణం అవుతుండగా రోజు గోవులు దానం చేసేవాడట. ఆ గోవులకి కొమ్ములుంటే కొమ్ములకేమో ఇవి పెట్టి బంగారపువి కవరేజ్, ఇలా కవచాలు, డెక్కలకు కూడా కవచాలు అవి పెట్టి, గిట్టలు, కాలు డెక్క కాదు, కాలు గిట్టలకి బంగారు కవచాలు పెట్టి రోజు దానం చేసేవాడు. గోదానం సువర్ణయుక్తంగా. ఆ ఆవులు నిలబడి ఉన్న ప్రదేశంలో ఒక గుంటలాగా అయ్యి సరస్సులాగా ఫామ్ అయిందట. ఇంద్రద్యుమ్నం అట ఆ సరస్సు పేరు. ఆ సరస్సు ఉంది, ఆ తీర్థం లాంటిది, కోనేరు లాంటిది ఉంది. ఇప్పుడు ఈ మన వీళ్ళు వచ్చారు కదా, మణిసిద్ధుడును గోపుడు, వాళ్ళిద్దరూ స్నానం చేసిన కుండం అదే. ఓహో, ఇంద్రద్యుమ్నం కుండం ఉంది, ఆ కుండము ఉంది. కానీ ఎవరు తనకు తెలిసిన వాళ్ళు లేరు. ఈయన ఆశ్చర్యపోయాడు. దేవాలయంలోకి పెద్దగా వెళ్ళనివ్వల, తను చేసి పెట్టిన దేవాలయం కాదు. ఆయన దుఃఖంతో సముద్ర తీరానికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుండిపోయాడు. కూర్చుని ధ్యానం చేస్తుంటే భగవద్వాణి వినపడిందట. ఇంద్రద్యుమ్న, నువ్వు కట్టిన దేవాలయాల్లో నేను లేనని బెంగపడద్దు. కాలాంతరం అంటే వేరే ఆలోచనతోటి నేను ఇంకొక చోట ప్రతిష్ఠ అవ్వబడ్డాను, కానీ సంవత్సరానికి 9 రోజులు నువ్వు ప్రతిష్ఠ చేసిన దేవాలయాల్లో ఉంటాను నేను. నువ్వు ఒక యోగంతో వెళ్ళావు, కాలాతిక్రమణ అయిపోయింది, కాలం పెద్దది, నువ్వు క్షణాల్లో వెళ్ళొచ్చాను అనుకుంటున్నావు. ఇక్కడ 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు గడిచిపోయినాయి. అందుకని మీ వాళ్ళు ఎవరు లేరు, అందరూ గతించారు. నువ్వు కూడా స్వర్గంలో ఉన్న నీ భార్యను కలుసుకో, నీ కోసం విమానం వస్తుంది, కుమారుడు కూడా లేడు, 2 తరాలు గడిచిపోయినాయి ఆయన వెళ్ళి వచ్చేసరికి అని చెప్తే స్వర్గం నుంచి విమానం వచ్చిందట. ఈయన వెళ్ళి అందులో కూర్చున్నాడు. వెళ్ళిపోయి తన వాళ్ళని కలుసుకున్నాడు. ఆ రకంగా ప్రతిష్ఠింపబడిన జగన్నాథ స్వామిని మనం చూశాను రా నాయన. ఇది చాలా ప్రత్యేకమైంది. జగన్నాథుడు ప్రపంచంలో అందరి పట్ల ఒకే దృష్టి కలిగి ఉంటాడు. వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు, అక్కడ మడి మైలా లేదు, అందరూ సమానమే. అక్కడ సర్వం జగన్నాథం అంటారు. అందుకని మడి మైలలు, కుల విచక్షణ, ఏ విచక్షణ లేదు, వీళ్ళే పూజ చేయాలి ఆ గోల కూడా లేదు. అక్కడ అందరూ వెళ్ళొచ్చు లోపలికి, విచక్షణ లేదు అక్కడ. ఆయన పద్ధతి అది. ఇక్కడ సుభద్రాదేవి ఈయనకి భార్య స్థానంలో పక్కన కనపడుతుంది. బలభద్రుడు కనిపిస్తాడు, వాళ్ళ అన్నయ్య ఆదిశేషాంశ అయినటువంటి బలభద్రుడు. ఈ ముగ్గురిది దేవాలయం. ఇది సముద్ర తీరంలో ఉండటం చాలా ప్రత్యేకత. ఏంటంటే సముద్ర తీరంలో ఉన్న దేవాలయం ప్రాంగణంలోకి లోపలికి వెళ్ళాక ఇంకా హోరు వినపడదు మనకి. ఆ గుళ్ళో నుంచి బయటికి రాగానే సముద్ర హోరు తెలుస్తుంది, లోపలికి వెళ్తే వినిపించదు. చాలా ప్రత్యేకమైన దేవాలయం అన్నమాట. ఆ దేవాలయాన్ని మనం ఇప్పుడు చూసాము. ఈయన చాలా అమోఘమైన దర్శనము అని చెప్పి మణిసిద్ధుడు గోపుడికి తెలియజేశాడు. మళ్ళీ ఇంకో కథని వచ్చేసారి తెలుసుకుందాం నాయన, వచ్చే మజిలీలో మాట్లాడుకుందాము అని చెప్పి పంపించేశాడు. దాంతో ఈ జగన్నాథ దర్శనం అయిపోయింది. అంతే, జగన్నాథుని దగ్గరికి కూడా తీసుకెళ్లిపోయారు మమ్మల్ని మీరు. చాలా బాగుంది రమ్మగారు, అద్భుతం, విశేషమైన కథ. చాలా అంటే ఇప్పటి వరకు ఉన్న కథలన్నిటిలోకి ఇది ఒక ప్రత్యేకమైన కథగా అనిపిస్తా ఉంది నాకు. ఎందుకంటే పూరి జగన్నాథుని గురించి కదండి. ఓకే రమ్మగారు, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.